రాను లాగు. నేను రాను రావయ్యా. నేను రాను సార్ రావయ్యా. రాను నేను రాను రావయ్యా. నేను రాను నేను రాను నేను రాను నేను రాను ఏమండి? నేను రాను నేను ఏమండి? రాను నేను రాను ఏమైంది మీకు? ఏం లేదే. అవును మనం అక్కడికి వెళ్ళి ఎస్ఐకి నిజం చెప్పేస్తే అమ్ము మనల్ని బతికిస్తాడా? ఆ? నిజమేనండి. ఇప్పుడు ఏం చేద్దాం? అతను ఆ నగలని తీసి నిలబెట్టు. త్వరగా కానీ. ఇది తీయండి. ఆ మంగళసూత్రం కూడా తీసే. ఓహో, ఓ, సరే వదిలే. ఓహో. పోలీసులు వెళ్ళిపోయాక ఈ నగలు తర్వాత తీసుకుందాం. ఆ, అంతవరకు ఎక్కడో చోట ఆ, దాచాం. సరే. ఆ? ఇప్పుడు ఏం చేద్దామండి? అది ఆ, ఓకే. ఆ, బాగుంది. నువ్వు చూసావా? ఎవడు చూశాడ్రా బాబో? టెన్షన్ పెట్టేస్తున్నారు. ఎవడు చూశాడో ఏమిటో. మీరెవరయ్యా? మీదేం కేసు? ఏయ్! You shut up. ఆ క్వశ్చన్ అడగాల్సింది నేను. అత్తయ్య ఏమైందో మీకు? అమ్మా హలో, మీరిలా ఏడవడం కాదు, అసలేం జరిగిందో చెప్పండి. ఒరే ఆనందం, ఆ గబ్బర్ సింగ్ మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోయి ఏం చేశాడో చెప్పండి రా. ఇలా మీకు మీరే ఎంక్వైరీ చేసేసుకుంటూ ఉంటే ఇంకా మేమెందుకు, మా డిపార్ట్మెంట్ ఎందుకు? హలో, కాస్త ఏడుపుకి నిర్వహిస్తారా? ఇప్పుడు చెప్పు నాయనా, డీటెయిల్ గా ఏం జరిగిందో చెప్పు నాయనా. సార్, నన్ను నా భార్యని గబ్బర్ సింగ్ ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఆహాహాహా. అలా కాదు నాయనా, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, నాకు చాలా డీటెయిల్డ్ గా కావాలి. అవును, చాలా డీటెయిల్డ్ గా చెప్పండి. యూ షటప్. ఎస్ సార్. లేకపోతే నీ టైల్ కట్ అయిపోదు. నువ్వు చెప్పు. సార్, మా అమ్మా నాన్న కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సార్. ఉమ్. ఈలోగా గబ్బర్ సింగ్ 10 మందితో వచ్చి మమ్మల్ని బలవంతంగా ఎత్తుకెళ్ళిపోయాడు సార్. ఎందుకు ఎత్తుకెళ్ళాడు? ఆ, ఎత్తుకెళ్ళేటప్పుడు ఏమన్నాడు? నాకు చాలా డీటెయిల్ గా కావాలి. సార్, మన సిబిఐ ఆఫీసర్ బ్రహ్మానందం గారు అనుకుని ఇతను ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు సార్. ఇది బాగానే ఉంది. ఏడిచావు నువ్వు, నోర్మి. ఎస్ సార్. నువ్వు చెప్పోయా? ఆ, అవును సార్. ఆ. వాడు ఇంట్లోకి వస్తూనే నీ పేరేంటని అడిగాడు. ఆ. సార్, బ్రహ్మానందం అన్నానో లేదో సార్, నన్ను నా భార్యని జీప్ లో పడేసి సినిమా హాల్కి తీసుకెళ్ళిపోయాడు సార్. సినిమా హాల్కే నాకు చాలా డీటెయిల్ గా కావాలి. అదే సార్, సినిమా హాల్ ముందు నుంచి తీసుకెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? తెలీదు సార్. అక్కడికి వెళ్ళేసరికి మా కళ్ళకి గంటలు కట్టేశారు సార్. సో గబ్బర్ సింగ్ పోలీసుల కళ్ళు కప్పగలుగుతోంది గంటలతోనన్నమాట. సార్. నోట్ దిస్ పాయింట్. ఎస్ సార్. సార్, ఇప్పుడు కప్పింది జనం కళ్ళు సార్. ఐ నో దట్. యు స్టాప్. నువ్వు చెప్పు ఏం జరిగిందో. అంటే ఇప్పుడు ఆ ఇంటికి తర్వాత తాళం వేస్తారంటే వద్దన్నాడు సార్. అదే సార్, మమ్మల్ని ఎత్తుకెళ్తుంటే ఇంటికి తాళం వేసి వస్తాము అన్నాం. చస్తే ఒప్పుకోలేదు సార్. ఓకే ఓకే, మిమ్మల్ని తీసుకెళ్లి ఏం చేశాడు డీటెయిల్ గా చెప్పోయా. సార్, నువ్వేనా సిబిఐ ఇన్స్పెక్టర్ అని అడిగాడు సార్. అవునని లేకపోయావా? సఫా చేసింటేవాడు. అనంతరం